తొందరపడకమయ్యా, తొందరపడకం. ఏమి చొమ్మియ దాచిన వాడు తొందరపడకపోక పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదు నీతులు చెప్తున్నావు. బాబు అన్నిటికీ కాలజాచిన నీకేమో తొందరయ్యా? అయ్యా నిష్ఠూరములాడకరయ్యా, నిష్ఠూరం మాటలాడక. ఏమి మాకు రావాల్సిన సొమ్ము మేము అడుగుతా నిష్ఠూరములైనా నీవు అడుగుకున్న 40 దినాలు ఏడుతోనే తీరువే నాకు నడుపు ఇప్పుడు మాత్రం Bye.
పత్రములు సాక్ష్యములేల కావాలేనయ్యా. నిత్య స్థిరమైన నా వాక్యనకు అన్యదాత్మం ఎప్పటికైనా సంభవింపదు కదా. సంభవింపక ఇప్పటికి చేసినది ఏమున్నదయ్యా? అయ్యా, నిత్య స్థిరములకు నా వాక్యములకి అన్యదాత్మం ఎప్పటికైనా సంభవింపదు కదా. ఇంతలో చట్టము కూడా సత్యము 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 ఏమిటయ్యా సత్యము? పట్టునంత ధనం ప్రార్థించదవో చెప్పువయ్యా.
పరమేశ్వర నా కంఠము కత్తిరించుచున్నాను అసత్యం ఆడుట నా మానసం ఒప్పదయ్యా. అయ్యా మీ వంటి మునికుమారుడు చెప్పదగ్గ నీతులు అయ్యా ఇవి. అమ్మా చంద్రమతి అమ్మా చంద్రమతి నీవు నీ పెనుమిటకు అన్నం రావమ్మా. అమ్మా చంద్రమతి మా నీతులు వినలక్కర్లేదు. మాకు రావణ చుట్టూ గౌనుతో లెక్క పెంచి మాకు ఇప్పించును. ఇక్కడ నేను క్షణమాగును. హరిశ్చంద్ర మా సొమ్మ గుమ్మరించి మరీ నడువుము. కడుగడు దుర్భరము కదా చూడు. పిమ్మట
అంత భాగ్యుండనే నేను ఇప్పుడు ఏమి చేయదును. నిరవశేషముగా ఆ ముని రుణము తీర్చి వేసుకుని సంతోషించు భాగ్యం నాకు లేకపోయినది కదా దేవి, నాకు లేకపోయినది కదా. నాథ మీరిప్పట్ర ధైర్యం వహించి నా మనం ఒకటి ఆలోకిపు చంబరి సంకోచింపబడదు స్వామి. సత్యప్రతిష్టమైన శక్తి స్వామి జీవితేశ్వరి సుగుణ సుమల్ని కఠిన కర్మందునకు నేనెంత కుంచాలను హృదయమా అభిమానములు వదిలేను దేవి. హృదయమునా హరిశ్చంద్ర, ఇదే అంగళ విధి. ధనమిచ్చి కొనదగని వారందరూ ఇచ్చటనే ఉన్నారు. దేవి, నేను ఇప్పుడు ఏమని ఘోషింపలేను. క్రయధనము నమ్ముకున్న వారిట్లో మీరు కూడా అంతే స్వామి. అయ్యలారా, ఓ వారణాసి పౌరులారా, మరియు నువ్వు భాగ్యవంతులారా, ఏమా చవదాని ఎడుగది పది మాట
పరులంత తలదూపి సున్న సుంద కోపం మెరుగదు నీలదాని నీలదాని సమస్త భూపాల భక్త భవ్యమణి కాంతి సబలిత పాదుడైనా సార్వభౌముని సార్వభౌముని శ్రీ శ్రీ అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇక్కడనే మందమార్గండ నేనే బానిసని విక్రయించుతున్నాడనయ్యా. నేనెవడనైనా నీకేమయ్యా? అయ్యా విప్రోత్తమా, ధరణిలో అవునయ్యా, నా అదృష్టం చేతులు అందించినది. నా పేరు నేను హరిశ్చంద్రుడను. ఈమె నా భార్య చంద్రమతయ్య. చంద్రమతి ఆ తపోదరుడైన నా రాజ్య సర్వస్వములు దారపోసేదని కానీ అతనికి యజ్ఞార్థమై వచ్చిన ధనము ముందుగా నిరూపించటం వలన ఈమె పత్రములు సాక్ష్యములే సత్యశీలమే పత్రములు, నా ఉభయని చిత్తములే సాక్ష్యములు. హరిశ్చంద్ర, అయ్యా హరిశ్చంద్ర, ఇప్పుడు నీ సహాయ సంపత్తు కూడా లభించినది. నక్షత్రేశ్వర, ఈ మహాత్మ ధర్మ
ఇచ్చితేను నేను ధనమని కొద్ది వత్తును. అటులనేనయ్యా అటులని. వచ్చినాడు మహాత్మా మంద భాగ్యురాలని రేటుతో మిత్రుడి సైతము తొలగిపోబడి పరాజుడే ఏ ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి ఇక నాకు దిక్కెవరు స్వామి, ఇక నాకు దిక్కెవరు గలమనం దాల్పవలసిన తప్పించగలరు స్వామి. ఇక దుఃఖపడుచుకొని ఆ కాలకౌస్కరేశ్వరికి నన్ను అనుమతించి పంపివేయడు స్వామి. ఇప్పుడు అనుమతించుటేమి దేవి, నేను ఇప్పుడు అనుమతించుటేమి? ఆదర్ప శ్రీమంతురాలు అయిన నిన్ను పరులకు ఎప్పుడు విక్రయించుతును అప్పుడే నా అనుమతులన్నీ తీరినవి కదా దేవి, నా అనుమతులన్నీ తీరినవి కదా. రాణివాసము భోగ భాగ్యములు అనుభవించవలసిన నిన్ను నూతనము దాసికావృత్తం మరియు సాధ్యమని ఈ స్వామి కడనే బానిసుడిగా ఉండవలసిన వాడు కుమారుని లోహిదాసుని ఎట్లు కాపాడుకుందువో కదా దేవి, ఎట్లు కాపాడుకుందువో కదా. అయ్యా లోహిత,
నీకు రావలసిన కష్టములా అయ్యా, నీకు రావలసిన కష్టములా? అమంగళ ప్రతిహతము కాక పరమేశ్వరుని రక్షించుగాక. దేవి చూడు కలిగి కలిగి రెక్కలు రాని పిల్లలను సాగం నోటిలో నుంచి